మావయ్య గారు మీరు చెప్పినట్టే నేను అర్జునుడిని బాణపు పోటీలో రమ్మని చెప్పాను. కానీ మీరు నాకు ఇంకా ఏమీ చెప్పలేదు కదా, ఏంటంటే ఈ పోటీలో నేను ఎలా గెలుస్తానని. అలా అయితే ఈ పోటీలో నేను అందరి ముందు ఖచ్చితంగా ఓడిపోతానన్నమాట. మేనల్లుడా, నేను వేసే పథకం గురించి ఎవరూ అర్థం చేసుకోలేరు. నేను విసిరే వలలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇరుక్కుంటారు. వీటిని చూసావా? ఇది ఏంటి? ఇవి పాచికలు అంటే నీ లక్ష్యం నెరవేరుతుంది అని. నువ్వు ఎప్పుడు కోరుకున్నా సరే నీకు అనుకూలంగా మారుతాయి. ఈ పాచికలు అనుకున్న పని సాధిస్తాయి. అందుకని నీ గురి తప్పకుండా లక్ష్యం చేరుతుంది. ఇప్పుడు దీన్ని చూడు, ఇవి కూడా పాచికలే, కానీ నీ చేతిలో ఉన్నదానికంటే చాలా విచిత్రమైనది. అదేంటంటే అర్జునుడికి ఆ మంచి సమయం దొరకకుండా ఇది ఆపుతుంది కదా మావయ్య గారు. అవును మేనల్లుడా, ఇవి అర్జునుడి బాణానుకున్న శక్తిని మరల్చి వేరే చోటుకి వెళ్లేలా చెయ్యగలవు. ఇక అర్జునుడు ఎప్పుడు లక్ష్యాన్ని సాధించలేకపోతాడు. మావయ్య గారు మీకు చాలా ధన్యవాదాలు. ఈ పోటీలో గెలుపు నాదే నిజమైంది. అవును మేనలుడా, ఇదే కారణం. నేను ప్రతి లక్ష్యాన్ని ఏర్పరచడం, సాధించడం ఇవన్నీ నా అదుపాజ్ఞంలోనే పెట్టుకుంటున్నాను తెలుసా. ఎందుకంటే దీని రహస్యం ఎప్పటికీ ఎవరికీ తెలియకూడదు కదా, సరేనా? నాకు చాలా సంతోషంగా ఉంది. దుర్యోధనుడు అన్ని అభ్యాసాలు చేశాడు. వాడు అర్జునుడిని బాణాలు వేసే పోటీకి ఆహ్వానించాడు. ఆ ఎరుపు రంగు గమ్యం దుర్యోధనుడిది, నీలిరంగు గమ్యం అర్జునుడిది. ఇప్పుడు పోటీని మొదలు పెడదాం. అందరూ బాగా వినండి. నేను ఈ పోటీలో ఈ యుద్ధాన్ని ఎలా వేసి గెలుస్తానోనని. నా బాణం ఎప్పుడు లక్ష్యాన్ని చేరుకోదు. నా లక్ష్యం ఎప్పుడు నా బాణం దగ్గరికి వస్తుంది. అరేరే, ఇదెలా జరిగింది? బాణం వేరే మార్గంలో కదా వెళ్ళింది. ఏమైంది? బాణం నువ్వు చెప్పిన మాట వినడం లేదా ఏంటి? దుశ్శాసన, మర్యాదగా నిజం చెప్పు, అసలు ఏం చేశారని? అర్జునుడు అంబు మధ్యలో వచ్చి ఎందుకని నది వైపు దూసుకుని వెళ్ళింది. దానితో పాటు దుర్యోధనుడు బాణం నది వైపు వెళ్లి సరిగా వచ్చి నుంచుంది. తన గెలుపుకి రహస్యం తన శిక్షణే. తను ఈరోజు మొత్తం శిక్షణే చేస్తూ ఉన్నాడు. అలాగా, సరే, ఆ పక్షిని వెళ్లి పట్టి తీసుకురా. మొదటి పోటీలో దుర్యోధనుడు గెలిచాడు. రెండవ పోటీ మొదలవ్వబోతోంది. ఈరోజు
కూడా నీ బాణం నువ్వు చెప్పిన మాట వినడం లేదా ఏంటి చెప్పు. నువ్వు ఒక పని చేయి, ఆ బాణాన్ని నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావో దాన్ని అక్కడే వెళ్ళి పెట్టేసేయ్. దుర్యోధనుడు అన్నయ్య ఏం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? ఏదో తప్పు చేస్తున్నారు. చెప్పు, నిజం చెప్పు, మీరు ఏం చేస్తున్నారు? నేను చెప్పాను కదా, శిక్షణ 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 మాత్రమే. ఈసారి పైకి చూడనుగా. రుచికరమైన భోజనం చెయ్యడానికి నువ్వు నందు అనే దగ్గర చెప్పు. మరి ఆఖరి పోటీ రేపు పొద్దున్న మొదలవుతుంది. అర్జున, నాకు అర్థమవుతోంది. దుర్యోధనుడు తప్పు చేసి విజయం పొందాలనుకుంటున్నాడు, కానీ వాడు ఏం చేస్తున్నాడో అదే తెలియటం లేదు. కుదిరితే మీరు కనిపెట్టండి. అనుమతి ఇస్తున్నాను. ధన్యవాదాలు గురుదేవా. ఇదేమిటి, ఇనుములాగా ఉంది. నిశ్చయంగా ఏదో అద్వితీయ శక్తిలాగానే ఉంది. యుధిష్ఠిర్ అన్నయ్య, నిజంగా ఇది అయస్కాంతమే. నేను చదివాను. ఇది కొన్ని వస్తువుల్ని తన వైపుకి లాక్కుంటుంది, కొన్ని వస్తువుల్ని దూరంగా నెట్టేస్తుంది. అన్నిటి నుంచి దాన్ని తీసి పడేయండి. పోటీ ఎప్పుడు సరిసమంగానే జరగాలి. బాణు లక్ష్యం దగ్గరికి వెళ్ళి ఎలా చేరుకోవాలో నేను చూపిస్తాను. ధన్యవాదాలు మిత్రులారా. ఈ పోటీ కాస్త కఠినమైనది. గుర్రం మీద కూర్చుని ముందుకెళ్తూ గమ్యాన్ని గురిపెట్టాలి. ఈ రోజు పోటీలో పాల్గొని నువ్వు గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పోటీ చాలా కఠినమైనది కాబట్టి మొదటి 2 పోటీల కన్నా ఈ పోటీ 10 రెట్లు కఠినంగా నా ఉంటుంది. బాణం లక్ష్యం చేరుకుంటుందా లేదా లక్ష్యం నా బాణానికి చేరుకుంటుందా అని నేను చూపిస్తాను. అది చూద్దాం ఈ పోటీలో ఎవరు గెలవబోతున్నారోనని. నువ్వెందుకని ఇలా చేసావు? ఇంకా పోటీ ప్రారంభించలేదు కదా. మళ్ళీ అవకాశం దొరకదుగా, అందుకే. అరే, ఇదెలా జరిగింది? అన్నయ్య గురి తప్పిందే. అర్జునుడు గెలిచాడు. గెలిచాడు. మీ సంగతి తర్వాత చూసుకుంటాను పాండవులారా.
అర్జున, నీకు ఎన్నో ఆటంకాలు వచ్చినా సరే నువ్వు నీ శ్రద్ధని కోల్పోకుండా పోటీలో గెలుపు పొందావు. దుర్యోధన, ఒకరిని ఏమార్చి పొందే గెలుపు కన్నా నిజాయితీతో ఓడిపోయినా సరే అది చాలా మంచి విషయం. క్షమించండి గురుదేవా, తెలియకుండా తప్పు చేశాం. దుర్యోధన, ఇందులో కొత్త ఏమీ లేదే. దీనంతటికి నువ్వు అలవాటు పడిన వాడివే కదా.